బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో నిర్వహించిన మాక్ పోలింగ్ లో బీజేపీకి అనుకూలంగా డబుల్ ఓట్లు పడ్డాయన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఉద్దేశపూర్వకంగానే అలా సెట్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాసరగోడ్లో జరిగిన మాక్ పోలింగ్ లో 4 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయి. దీనిపై ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈవీఎంలో జరుగుతున్న లోపాలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. కేరళలో జరిగిన మాక్ పోల్లో బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడుతున్నాయనే ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు వివరణ కోరింది. కేరళలోని కాసరగోడ్ నియోజకవర్గంలో నిర్వహించిన మాక్ పోలింగ్ ఈవీఎంలలో బీజేపీకి ఎక్కువ సీట్లు పడ్డాయని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపక్ దత్తా ధర్మాసనం ఈసీని వివరణ కోరింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి విచారణ కొనసాగనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ప్రశ్న మాక్ పోల్లో భాగంగా కేరళలోని కాసరగోడ్లో జరిగిన మాక్ పోలింగ్లో 4 ఈవీఎంలకు సంబంధించి అక్కడ మాక్ పోలింగ్ నిర్వహించిన నేపథ్యంలో బీజేపీకి అనుకూలంగా అక్కడ ఓట్లు పోలైనట్లు కూడా అక్కడ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఈరోజు విచారణ సందర్భంగా ఏదైతే వీవీప్యాట్లకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించి కేసు అయితే విచారణ జరుగుతున్న సందర్భంలో నిన్న జరిగిన వివాదం అనేది సుప్రీంకోర్టు దృష్టికి రావడంతో దానిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేశారు. అక్కడ జరుగుతున్న అవకతవకలపై జోక్యం చేసుకుని జరుగుతున్న తప్పులను సరిదిద్దాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే కాసరగోడ్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి, ఎల్డీఎఫ్ అభ్యర్థి, సిపిఎం నాయకుడు ఎంవీఎల్ బాలకృష్ణ అక్కడ జరుగుతున్న లోపాలను పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అంటే జిల్లా కలెక్టర్ ఇన్బాస్ శేఖర్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటు ఎల్డీఎఫ్ అభ్యర్థి, మరోవైపు యూడీఎఫ్ అభ్యర్థి రాజ్మోహన్ ఉనితాన్ ఏజెంట్ మొహమ్మద్ నాజర్ సర్కలం, అలాగే కాసరగోడ్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని ఏదైతే తప్పులు జరుగుతున్నాయో ఈవీఎంలలో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో, అంటే ఎవరికి ఓటు వేసినా అటు బీజేపీకి అనుకూలంగా ఓట్లు వెళ్తున్నాయనేది ప్రధానంగా వారు గుర్తించారు. దానిలో భాగంగా దీనికి సంబంధించి దృష్టి సారించి ఈవీఎంలను మార్చడం, మరోవైపు మళ్ళా తప్పులు జరగకుండా, అంటే ఒకసారి మాక్ పోలింగ్ నిర్వహించిన సందర్భంలో మొదట బీజేపీకి వెళ్ళాయి, మళ్ళీ 2-3 సార్లు నిర్వహించడం అలాగే జరిగింది. ఒకవేళ మళ్ళీ దాన్ని మార్చి చేసినా కానీ మళ్ళీ బీజేపీకి అనుకూలంగా వెళ్తుంది. కాబట్టి ఈ యంత్రాల పట్ల అప్రమత్తంగా ఉండి కొన్ని చర్యలు తీసుకోవాలనేది ప్రత్యర్థి పార్టీలు అందరూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులందరికీ కూడా యూడీఎఫ్ అభ్యర్థి, ఎల్డీఎఫ్ అభ్యర్థి ఇద్దరు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇది సుప్రీంకోర్టు దృష్టి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే కాసరగోడ్లోని ఎన్డీఏ అభ్యర్థి, అంటే బీజేపీకి సంబంధించిన ఎంఎల్ అశ్విని ఇక్కడ బీజేపీ నుంచి బరిలోకి దిగారు. అక్కడ మాక్ పోలింగ్ నిర్వహించే సందర్భంలో కేరళలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే అక్కడ మాక్ పోలింగ్ ముందస్తుగా మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు ఈవీఎంల ద్వారా. అక్కడ మాక్ పోలింగ్ నిర్వహించే సందర్భంలో ఇతర ఏ పార్టీకి ఓటు వేసినా కానీ బీజేపీకి వెళ్లే విధంగా, అందులోనూ ఏదైతే అక్కడ ఎలక్ట్రల్ ఈవీఎం మిషన్ ఉంటుందో దాంట్లో సింబల్స్ కూడా చిన్నగా ఉండే విధంగా కూడా, అక్కడ బీజేపీ సింబల్ మాత్రం పెద్దగా ఉండి మిగతా పార్టీల సింబల్స్ అని కూడా చిన్నగా ఉండే విధంగా అక్కడ అటు కాంగ్రెస్కి సంబంధించి హస్తం గుర్తు కానీ, కొడవలి గుర్తు కానీ, ఇతర పార్టీలకు సంబంధించిన గుర్తులని కూడా అత్యంత చిన్నగా ఉండి ఎవరికి కనపడిన విధంగా ఉంది. ఈ నేపథ్యంలో అంటే మరోవైపు నోటాకు సంబంధించి కూడా అక్కడ ముందుగా ఉంది, మిగతా పార్టీలకు సంబంధించిన గుర్తులు మాత్రం తర్వాత ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా అక్కడ బీజేపీ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వేరే పార్టీలకు వేసినప్పటికీ కూడా ఓటింగ్ మిషన్లో తప్పులు ఉండడం వల్ల బీజేపీకే
వెళ్తున్నాయి ఓట్లు అనేది ప్రధానంగా వాళ్ళు గుర్తించారు. తర్వాత అక్కడ వీవీప్యాట్లకు సంబంధించి అక్కడ గుర్తించిన నేపథ్యంలో ఇప్పటికే ఈ వీవీప్యాట్లు ఈవీఎంలకు సంబంధించి కూడా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంబంధించి ఏడీఆర్ తరపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా దానికి సంబంధించి వాదన కొనసాగుతుండగా ఈ కేరళకు సంబంధించిన ఇష్యూ కూడా అంటే ఇది నిన్న మాక్ పోలింగ్ అనేది నిన్న జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేసినట్లుగా సమాచారం ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్త ధర్మాసనం దీనిపై విచారణ చేస్తున్న సందర్భంలో ప్రశాంత్ భూషణ్ వారి దృష్టికి తీసుకువెళ్ళిన నేపథ్యంలో వెంటనే ఏదైతే కేరళలో జరుగుతున్న ఈవీఎంలకు సంబంధించి ఏదైతే తప్పుగా అక్కడ ఓట్లు నమోదవుతున్నాయో బీజేపీకి వెళ్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అది కరెక్టా కాదనేది కరెక్ట్ చేయాలి, దానిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంజీవ్ ఖన్నా అలాగే దీపాంకర్ దత్త ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి సారించారు. అక్కడ జిల్లా కలెక్టర్, స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్ కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా అంటే ఓటర్ స్లిప్లకు సంబంధించి వీవీప్యాట్లు ఏదైతే ఓటర్ వేరియబుల్ ఆడిట్ ట్రయల్ ఏదైతే ఉందో 100% దాంట్లో ఉన్న మొత్తం ఈవీఎంలతో పాటు ఏవైతే వీవీప్యాట్లకు సంబంధించిన స్లిప్లను కూడా కౌంట్ చేయాలని చెప్పి కోరిన నేపథ్యంలో దానికి సంబంధించి రెండవ రోజు ఈరోజు విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు కూడా ఏదైతే ఈవీఎంలకు సంబంధించి స్లిప్పులు లెక్కపెట్టిన నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ వచ్చినట్టు తెలుస్తుంది. అది ఈవీఎంలో మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చింది, స్లిప్లు మాత్రం ప్రత్యర్థి పార్టీలకు బీజేపీకి సమంగా వచ్చినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే అక్కడ రిటర్నింగ్ అధికారికి జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని దానిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.